హరే కృష్ణ. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా భగవంతుని ఆరాధించుకునే విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అయితే ఈ ఈ ఏకాదశి మహిమ ఏంటి అంటే, భగవంతుడు సృష్టి నిర్మాణం చేసేటప్పుడు ఎలాగైతే మనుష్య దేవ తిరియక్ స్థావర జంగమాది ఎలాగైతే భగవంతుని సృష్టి చేశారో, అయితే బ్రహ్మగారికి ఈ సృష్టి నిర్మాణంలోని ఒక బాధ్యత అప్పగించారు భగవంతుడు. అప్పుడు ఈ బ్రహ్మగారు ఏం చేశారంటే, బ్రహ్మగారికి భగవంతుడు వేద జ్ఞానాన్ని కూడా అందించారు భగవంతుడు. సో బ్రహ్మ ఏం చేశారంటే, ఈ వేద జ్ఞానాన్ని పఠిస్తూ ఒకసారి కొంచెం యామరపాటు అంటే అశ్రద్ధ కలిగింది బ్రహ్మగారికి. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన యొక్క చెవులో నుంచి ఇద్దరు అసురులు అనేది పుట్టడం అనేది జన్మించడం జరుగుతుంది. వాళ్ళ పేరే మధు అండ్ కైటవ. మధు మరియు కైటవ అనే ఇద్దరు రాశులు అనేది జన్మించడం జరుగుతుంది. అయితే ఇద్దరు ఏం చేశారంటే, బ్రహ్మగారి దగ్గర ఉన్న 4 వేదాలు కూడా అపహరణం చేశారు. ఆ వేద జ్ఞానాన్ని వాళ్ళు దొంగిలించారు. అప్పుడు బ్రహ్మగారికి తెలిసింది, అయ్యో ఎంత పొరపాటు జరిగింది వీళ్ళ వల్ల అనేసి. అప్పుడు భగవంతుని ప్రార్థించారు శ్రీమన్నారాయణుని. అప్పుడు స్వామి వచ్చి ఏంటి పరిష్కారం ఆలోచిస్తే, అప్పుడు ఆ మధుకైటవులు ఇద్దరు రాక్షసులు కూడా అడిగారు స్వామి, ఏమరా మీరు వేద జ్ఞానాన్ని దొంగిలించారు కదా, అది ఇచ్చేసేయండి అంటే, మేము ఇవ్వమంటారు మధుకైటవులు. లేదు మీకు ఒక వరం ఇస్తాను, ఈ వేదాన్ని ఇచ్చేసేయండి అంటే, సరే ఏంటి వరం అనేసి అడుగుతారన్నమాట.